ముందుగా యువటి ప్రేక్షకులకు ప్యానల్ మిత్రులకు మీకు నమస్కారం మేడం. జుబ్లీస్ ఉప ఎన్నిక గత 11 సంవత్సరాల నుంచి స్వర్గీయులు మరి మాగంటి గోపినాథ్ గారు ఉన్నారు. మరి ఎక్కడ వేసిన గొంగ అక్కడే ఉన్నది. దాదాపుగా వెళ్తుంటే నాయకులకే కానీ, వివిధ పార్టీ నాయకులకే కానీ, విలేకరులకే కానీ, మిగతా అందరూ కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఒక స్లమ్ము కొంత ఉంటుంది, మరి క్లాసు ఉన్న పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి 11 ఏళ్ళ నుంచి ఆయన ఏం చేశారన్నది అక్కడ ఉన్న ప్రజలకు తెలుసు. నవీన్ యాదవ్ అతను గత చాలా మంది కాంగ్రెస్ నాయకులు ఇదే చెప్తున్నారు. 11 ఏళ్ల నుంచి ఆయన ఏం చేయలేదు మాగంటి గోపినాథ్ అని. 11 ఏళ్ళు కదా, అంతకు ముందు కూడా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాంటప్పుడు ఆయన నిజంగా ఏం చేయకపోతే అన్నిసార్లు ఎందుకు గెలిపించుకుంటూ వచ్చారు నియోజకవర్గ ప్రజలు? ఇప్పుడు ఒక భావజాలంతో నడిచినటువంటి అంశం. ఒక సరైన అభ్యర్థి లేకుండే ఒక భావజాలంతో నడిచింది. ఆయన వాస్తవికంగా ఆయన టీడీపీ పార్టీ నుంచి వచ్చినటువంటి వలస నాయకుడు. మరి ఆ పార్టీ నుంచి వచ్చినటువంటి ఆయన క్యాడర్, ఆయన బలం ఉన్నటువంటి సందర్భంలో 2014 ఎలక్షన్లో మరి రాష్ట్రం మొత్తంలో తెలంగాణ రాష్ట్రానికి గాలులు వీసిన సందర్భంలో ఆయన గెలిచినటువంటి సందర్భం. అలాంటి చుట్టుపక్కల షేలింగపల్లి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, రాజేంద్ర నగర్ ఇట్లా అనేకంగా చాలా ఉన్నాయి. కాబట్టి మీరన్న ఆ భావజాలం కానీ, తెలంగాణ సెంటిమెంట్ కానీ, ఆ సిద్ధాంతాలు కానీ ఒకసారి పనిచేస్తారు, 2 సార్లు పనిచేస్తారు, 3వసారి గెలిచారు కదా ఆయన. మూడోసారి అంటే ఆయన అక్కడ అభ్యర్థి బలమైన అభ్యర్థిగా స్థిరపడిపోయాడు. డాక్టర్ స్వర్గీయ ఎన్టీ రామారావు గారి యొక్క ఆశీస్సులతోన వాడు గ్రేటర్ హైదరాబాదు టీడీపీ అధ్యక్షులుగా, నగర గ్రంథాలయ డైరెక్టర్గా చాలా చేసినటువంటి అంశాలు ఉన్నాయి. సుదీర్ఘంగా ఆయన ఒక నిర్మాతగా కూడా పనిచేసింది. కాబట్టి తెలుగు ఇండస్ట్రీలో వాళ్ళకు ఉన్నటువంటి బంధాలు, అనుబంధాలు, మరి మిగతా కమ్మ సామాజిక వర్గం సెటిలర్స్ ఎక్కువ మోపు చూపారు కాబట్టి ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు పరిస్థితి భిన్నంగా భిన్నమైన పరిస్థితులు. నవీనాదం అంటే అయినా మరి యంగ్ ఇండియా ఫౌండేషన్ పెట్టి గత 14 సంవత్సరాల నుంచి ప్రజల్లో అందుబాటులో ఉండి ఎవరికేమైనా ఈ నియోజకవర్గంలో ఎవరికేమైనా స్వచ్ఛందంగా అధికారం లేకున్నా, ఆయన పదవి లేకున్నా కూడా తన ఒక ఇంటికి కొడుకుగా, ఒక తమ్మునిగా, ఒక అన్నగా మరి ప్రతి ఇంటికి సాయం చేసినటువంటి పరిస్థితి ఆయనకు ఉన్నాయి. అందులోనూ మరి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి. మన 2023లో అవకాశం వచ్చినా మరి ఆ రోజు ఒప్పించి మరి అజరుద్దీన్ గారికి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంలో మరి ఎన్నో అంశాల మీద దాదాపుగా వారి తండ్రి గారు కూడా మరి గతంలో టీడీపీ నుంచి కావచ్చు, టీఆర్ఎస్ 2001 నుంచి 9 దాకా పనిచేసిండు. అది ఆనాడు టీఆర్ఎస్ పార్టీకి ఎంత ఆర్థిక సాయం చేసిండో సారు తెలుసు, పాతలో తెలుసు. మరి వారు గతంలో కవితమ్మ పెళ్లి కూడా ఆర్థిక సాయం చేసినాడు. మరి ఒక్కటి చిన్న బాధాకరమైనది ఏంటంటే నిన్న దీనిలో వేటు ఎస్ఎంఎస్లో వచ్చింది, అతను రౌడీ షీటర్ అంటున్నాడు. మరి నీకు ఇన్ని అన్ని ఛానల్స్ లో వచ్చింది, అన్ని పేపర్లలో వచ్చింది. ఇంత సాయం చేసింది కదా, కాలుకి డీజిల్ పోసింది కదా, అన్నం పెట్టిండు కదా. బీఆర్ఎస్ వాళ్ళు మాత్రమే చేస్తున్న ప్రచారం కాదు కదా రౌడీ షీటర్ అనే విషయం. ఇవన్నీ కూడా చేసినప్పుడు అప్పుడు ఉద్యమకారుడు, నీ పార్టీకి వెళ్ళిపోతే రౌడీ షీటర్ అంటే నీ నాకు మొన్న జైన్ అయిన సన్మాను 25 కేసులు ఉన్నాయి, పోక్సో కేసు ఉంది, పీడీ యాక్ట్ ఉంది. మరి వాళ్ళు ఎట్లా శుద్ధపూసలు అవుతారు, ఎట్లా మంచాలు అవుతారు? ఇవన్నీ జనం చూస్తున్నారు కదా, ప్రజలు చూస్తున్నారు. నువ్వు ఎంత రాబందులాగా తీసుకొచ్చి జైన్ చేపించి పట్టి గుంజుకొచ్చి కండోలు వేస్తుంటే కూడా చూస్తున్నారు. మాకు ఏదంటే ఒక ఉద్యమకారులుగా మాకు హుజరాబాద్ గుర్తొస్తుంది. హుజరాబాద్లో కూడా కౌశల్ రెడ్డి గారు తీసుకొచ్చి కండవ కప్పించి, పెద్దిరెడ్డి గారు తీసుకొచ్చి ఇట్లా అనేక మంది వకలాపురం కృష్ణమోహన్ గారు పట్టుకొచ్చి రోజు జైనింగ్లు మామూలుగా దాదాపుగా ఒక నాకు తెలిసి ఒక 500-600 కోట్లు ఖర్చు పెట్టినట్లు. ఏం సోదరా? 600 కోట్లు ఖర్చు పెట్టి అప్పుడు టీఆర్ఎస్ పార్టీ వీళ్ళిద్దరికి లెక్క బాగా టీఆర్ఎస్ ఉద్యమకారులు కాబట్టి మేము ఉన్నాం కదా, పార్టీలో ఉన్నాం సోదరా, పార్టీలో ఉన్నాం, పార్టీ మోసినాం, పార్టీ శోభ సుక్క ఉంది, పార్టీ రక్తం సుక్క ఉంది, అదేం మాట్లాడుతున్నాం. హుజరాబాద్ ఎలక్షన్ కోసమే కేవలం దళిత బంధు లాంటి పథకాలు తీసుకొచ్చినది వాళ్ళని చూసాం. ఇప్పుడు అదే చేస్తుంది మేడం, ఇప్పుడు కూడా సేమ్ అదే చేస్తుంది. అప్పుడు అది చేసిండ్రు, ఇప్పుడు అది చేసిండ్రు. రోజుకొకరిని జాయిన్ అవుతారు. అంటే అంతా రౌడీ షీటర్లు, పోక్సో దాంట్లో పీడీ యాక్ట్లో ఉన్నోళ్ళు,
మరి తెలియదా ప్రజలకు ఏం తెలుసు అనేది ఇది చేస్తున్నటువంటి వర్క్ తెలుస్తుంది కదా. ఇవన్నీ ప్రజల మీద రుద్దడం, ప్రజలకు తెలుసు ఇక్కడ ప్రభుత్వం మీద అభిమానం ఉంది, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అని ప్రజలకు స్పష్టంగా అవగాహన ఉంది. వాళ్ళు ప్రేమతోనే ఉన్నారు. ఇరవై రుద్ది చెప్పడం, రుద్ది బాబామ్మలు అబ్బా ఎట్లా అంటే అడుగు అని ఊర్లో పోటీ నల్లకడ కొట్టాడుతాడు ఆ టైపులో చేసుకుంటా వస్తున్న సందర్భం. కానీ జూబ్లీస్లో ఉన్నటువంటి ప్రజలు స్పష్టంగా ఉన్నారు, చాలా స్పష్టంగా ఉన్నారు. ఎందుకు ఏం జరిగింది ఏంటి అనేది స్పష్టంగా ఉన్నారు. ప్రజలు ఎక్కడ పోయినా బ్రహ్మరథం పడుతున్నారు, మీరు చూస్తూనే ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా లోకల్ స్థానికుడు తెలంగాణ బిడ్డ బీసీకి సంబంధించి 1,00,000 పైన ఉన్నాయి, మరి మైనార్టీకి సంబంధించి 1,33,000 ఉన్నాయి, మరి మా దళితుల ఎస్సీ ఎస్టీలు కూడా అవి కూడా 26,000 వరకు ఉన్నాయి. అన్నీ కలుపుకొని సబ్బండ వర్గాల సేవకుడు నవీన్ యాదవ్. ఎందుకంటే అధికారం లేనప్పుడే ఇంత సేవ చేసిండు, మరి అధికారం ఉంటే ఇంకెంత సేవ చేస్తారు అనేది ప్రజల్లో కూడా స్పష్టంగా ఉంది. యూసుఫ్గూడ డివిజనే కానీ, రహమత్ నగరే కానీ, వెంగళరావు నగరే కానీ, షేక్పేట కానీ మొదలుకుంటే మన వెంగళరావు నగర్ వరకు, ఎర్రగడ్డ, బోరబండ వరకు కూడా అన్ని విభాగాలు ఉన్నాయి. అన్ని రోడ్ల మీద, అన్ని వీధుల మీద, బస్సుల మీద అవగాహన నాయకుడు. ఆ దిశలో ఉన్నది పరిస్థితి. ప్రతి మహిళ కూడా, ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు పోయి మాట్లాడినప్పుడు అడిగినప్పుడు చెప్తారు, నీకు అది వచ్చింది అంటే రాలి, లేకపోతే ఇక నువ్వు ఎవరికి వస్తావు అంటే మీకే వేస్తాము అంటారు. ఇప్పుడు ఎంఐఎం పోయి అడిగినా మీకే వేస్తాను, బీజేపీ పోయి అడిగినా మీకే వేస్తుంటారు. ఇది కాకుండా ఇండిపెండెంట్ అభ్యర్థి పోయి అడిగినా మీకే వేస్తుంటారు. కాబట్టి ఎవరివైనా వేస్తుంటారు. కానీ వాళ్ళు స్పష్టంగా తెలుసు కదా ఎవరికి వేయాలి ఓటు అనేది, ఏ బిడ్డకి ఓటు వేయాలని తెలుసు కదా. తన బిడ్డే కదా, అక్కడ పుట్టి మాయమంత ఉంది కదా అక్కడ జూబ్లీస్లా. ఇప్పుడు తెలంగాణ పదంలో మాయమంత అంటే చాలా ఇంపార్టెంట్. ఒక ఊరి పొలిమేర ఎంత ఇంపార్టెంటో ఊరి మధ్యలో ఉన్నటువంటి మాయముత్త అంటాం, అది కూడా బొడ్రాయి అంటాం, అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఉన్నటువంటి మొత్తం స్లమ్లే. రహమత్ నగర్, యూసుఫ్గూడ, బోరబండ, శివమ్మ, పాపిరెడ్డి హిల్స్, ముందుకొతే మన రాజుగారి నగరు, పెద్దమ్మ నగరు, కార్మిక నగరు, బ్రహ్మశంకర్ నగరు, ఇట్లా అనేకమైన ఉన్నాయి. పోయే నాయకులకు ఆ బస్సులే పేరు తెలియదు. ఏం అవగాహన ఉంటుంది? ఏదో ఓట్ల కోసం అని పోతారు, మాట్లాడతారు. అక్కడ ఉన్నటువంటి బోరబండకు సంబంధించి ఐజాక్ నగర్ ఒకటి ఉంటుంది, ఇంకా తెలియదు. కొంత మీకు తెలిసే ఉంటుంది. బోరబండ డివిజన్లో మోతి నగర్ సగం కూకట్పల్లికి వస్తుంది, సగం ఇక్కడికి వస్తుంది. కళ్యాణ్ నగర్ ఉంది, అటు ముందుకు పోతే శివాజీ నగర్ ఉంది. కాబట్టి రకరకాల అంశాలు ఉన్నాయి. కాబట్టి ఆడ ఉన్నటువంటి చాలా ఓటు బ్యాంకు ఉన్నటువంటి వర్గాలు కూడా ఈరోజు స్పష్టంగా ఉన్నాయి. అరే అప్నా బేటకు జీతా దేనా, ఏ అప్నా బేటా సీసన్లోకి బేటా ఏ కామ్ కర్తా అనేది ఉంటుంది. కానీ పోయిన వాళ్ళకు మాత్రం చెప్పే అంశాలు వేరే ఉంటాయి, ఓటు వేసేటువంటి అంశాలు వేరే ఉంటాయి. కాబట్టి మరి ఎన్ని రకాలుగా వాళ్ళు ప్రచారం చేసుకున్నా, ఎన్ని విధాలుగా ప్రచారం చేసుకున్నా, ఎన్ని కుప్పగంతలు వేసినా, ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా, విజయం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్దే ఉంటుంది. అక్కడ యువనాయకుడు, చదువుకున్న వ్యక్తి, బీటెక్ ఆర్కిటెక్చర్ ఆయన, ఏదో 10th క్లాసు లేకపోతే ఇంటర్మీడియట్ కాదు మేడం, ఒక చదువుకున్నటువంటి ఫ్లూయెన్స్ ఆఫ్ ఇంగ్లీషే కానీ బ్రహ్మాండంగా మాట్లాడతారు. ప్రజల్లో కావాల్సింది ఆ నాయకుడు, అలాంటి నాయకుడు కావాలి. అలాంటి నాయకుని కోసం చూస్తున్నారు. మేము మాగంటి గోపీనాథ్ గారు ఆయన చనిపోయారు కాబట్టి వారిని మనం ఇప్పుడు విమర్శిస్తలేము, వారి గురించి ఎక్కడ మాట్లాడలేము. వాళ్ళు వచ్చేసిన చాలా ఉన్నాయి. ఇదే టీఆర్ఎస్ పార్టీ ఫౌండరు, సెక్రటరీ అండ్ జూబ్లీస్ మొదటి నుంచి ఇన్ఛార్జ్ సతీష్ రెడ్డి, ఆయనను ఏ విధంగా తొలగించారో తెలుసు, ఏ విధంగా బెదిరించారో తెలుసు. రావుల శ్రీధర్ రెడ్డి ఆయన బ్యానర్లు చింపేసి తెలంగాణ భవన్లో కుసా ఎవడాన్ని పిలిచింది అనేటువంటి వీడియోలు ఉన్నాయి. అవన్నీ మేము చెప్తలేమే. అదే విద్యార్థి నాయకుడు దినేష్ చౌదరి, ఆయన తిట్టిన రోజులు ఉన్నాయి. బాబా ప్రసిద్ధిను బోరబండకు నియోజకవర్గం తిప్పని రోజులు ఉన్నాయి, మెరిచిన దాఖలు ఉన్నాయి. ఇప్పుడు చనిపోయిన తర్వాత ఒక మనిషి గురించి మాట్లాడద్దు, ఇవన్నీ యూట్యూబ్లో కూడా అన్నీ వస్తాయి. అలాంటి ప్రచారం చేస్తలేం మనం. ఒకటి అభివృద్ధి కావాలి, ప్రజలకు సంక్షేమం కావాలి, ప్రజలకు గడప గడప సంక్షేమం కావాలి. ప్రజలు అల్లాడిపోతున్నాడు. ఇన్ని రోజులు 11 సంవత్సరాల్లో మరి మిత్రుడు మన గోపీనాథ్ గారు ఉన్నా కూడా ఇంకా చేయని చాలా ఉన్నాయి, ఇంకా సమస్యలు చాలా ఉన్నాయి. మీరు రాజీవ్ గాంధీ గారు గుడ్డెల బస్సుకి వెళ్తే అక్కడ దాదాపుగా నేను 96 నుంచి 2001 వరకు ఆనే ఉన్నా మేడం. పీజీఆర్ గారు అప్పుడు ఎమ్మెల్యే, అప్పుడు ఉమ్మడి ఖైరతాబాద్ నియోజకవర్గం. గుడ్డెల బస్సు ఉంటే ప్రతి ఒక్కరికి 66 గదాలు స్థలాలు ఇచ్చి పైన శివమ్మ పార్వడు ఎస్పీఆర్ హిల్స్ అంటారు, ఇల్లు కట్టించినాకంతా శ్రీశైలం యాదవ్. పీజీఆర్ గారు ఒక ఎమ్మెల్యే ఉండి ఆయనకు ఆర్డర్ పాస్ చేసిన పరిస్థితి.
పక్కన పెద్దమ్మ నగర్ మీరు ఇవన్నీ చూపించాలని యువతి ద్వారా పెద్దమ్మ నగర్ 60-20 గజాలు, జగ్గాబస్ 60-20 గజాలు, అవన్నీ కూడా ఇండ్లు కట్టించినటువంటి మహనీయుడు ఆయన. ఒక హైదరాబాద్ నగరంలో ఏదైనా దోపిడీలు దొంగలు గింగలు రాయలసీమ వాళ్ళు వచ్చిన సందర్భంలో షేలింగంపల్లి శంకర్ గౌడ్, సరే రాములు గారు మళ్ళీ శంకర్ గౌడ్, ఇటువంటి శ్రీశైలం యాదవ్ గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, ఇట్లా కొంతమంది అప్పుడు లోకల్ నాయకత్వం ఉండే. దాన్ని బేస్ చేసుకొని వేరే మాడితే కాదని మా ఆలోచన. ముమ్మాటికి అక్కడ గెలిచేది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుస్తారని మా ప్రగాఢ నమ్మకం ఉన్నది. మెజార్టీ కూడా 50,000 పైన వస్తుంది, రాసుకోండి. సో సాయి కిరణ్ గారు, అలా అయితే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి సంబంధించి గెలుపు మాదే అని బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అదే చెప్తున్నారు, మా అభ్యర్థిదే